ఈరోజు నేను చూపించబోయే ఐస్ క్యూబ్స్ దేంతో తయారు చేసుకోవాలంటే, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ గింజలతో. ఈ గింజలేమిటో మీరు గుర్తుపట్టారా? మనం వీటితో ఆయిల్ చేసుకుంటాము, అన్నంలోకి పొడి చేసుకొని కలుపుకొని తింటాము, చాలా బాగుంటుంది. అవిసె గింజలు, ఫ్లెక్స్ సీడ్స్ అంటూ ఉంటారు వీటిని. జనరల్లీ వీటిని డైరెక్ట్గా తింటే బాడీ అంతగా వీటిలో న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోదు. సో మనం వంటలోకి ఆయిల్ రూపంలో కానీ పొడి చేసుకొని తింటాము, కారం పొడిలాగా అవిసె గింజలతోటి. చాలా మంచిది హెల్త్కి, హార్ట్కి చాలా మంచిది. ఓన్లీ మనకి హెల్త్కే కాకుండా స్కిన్ కేర్కి కూడా చాలా మంచిది ఇది. ఎందుకంటే చాలా చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి ఇందులో, ఫ్లెక్స్ సీడ్స్లో, అవిసె గింజలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జనరల్గా మనకి ఫిషెస్లో ఉంటుంది ఒమేగా. నాన్ వెజ్ తిన్న వాళ్ళు అవిసె గింజలను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం. ఇందులో ఒమేగా 3, 9, 6 ఉన్నాయి. ఇంకా వైటమిన్ ఈ అండ్ బి ఉన్నాయి. మనకు తెలిసిందే వైటమిన్ ఈ స్కిన్కి ఎంత మంచిదో. సో జనరల్లీ మనం అన్నంలోకి, పొట్టలోకి కాకుండా ముఖంకి ఎలా వాడుకోవాలో అందం కోసం చూద్దాం ఈరోజు. వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి బాయిల్ చేయడం కోసం. 1/4 కప్ ఆఫ్ అవిసె గింజలు తీసుకున్నాను, సరిపోతుంది, చాలానే జెల్ వస్తుంది. అండ్ 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు జెల్ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. సీడ్స్ కూడా అంతే, 1 గ్లాస్కి 1/4 సీడ్స్ సరిపోతాయి, 1/4 కప్ సీడ్స్ సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకుందాము. బాయిల్ అవుతూ ఉంటుంది, ఇలా వైట్గా ఫామ్ అవుతుంది కదా, జెల్గా ఫామ్ అవుతుంది చూడండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతుంటాయి, సీడ్స్ కూడా కింద అతుక్కుపోతుంటాయి. సో ఒక 2 to 3 minutes మధ్యలో ఒకసారి వచ్చి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. టోటల్ జెల్ ఫామ్ అవ్వడానికి ఒక 10 to 15 minutes వాటి స్టవ్ మీద ఉంచాల్సి వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కొంచెం సేపు కూల్ అయ్యేదాకా దాన్ని ఆరబెట్టండి. కంప్లీట్గా కూల్ అయ్యాక ఇలా జెల్ ఫామ్ లాగా అవుతుంది చూడండి. కంప్లీట్గా జెల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సీడ్స్ జెల్లో విడగొట్టుకోవాలి, ఫిల్టర్ చేసిద్దాం. ఒక స్టీల్ బౌల్ తీసుకొని పల్చటి క్లాత్ పెట్టండి. దాంట్లో మనం తయారు చేసుకున్న జెల్ని పెట్టండి. ఈ క్లాత్లో మొత్తం పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండండి, జెల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది బయటికి మొత్తం. రెడీ అయిపోయిన జెల్ని మనము ఐస్ ట్రేలో వేసుకుందాము. వెంట వేసా. ఇలా ఐస్ ట్రేలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ ఫామ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్లో వాడడం ఎందుకు బెస్ట్ అంటే, మనం ఇది జెల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఎంత వాడుతున్నామో ఐడియా ఉండదు. అదే ఐస్ క్యూబ్స్ లాగా ఉంటే ఒక ఐస్ క్యూబ్ వాడేసుకోవచ్చు రోజుకి. అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది 2 to 3 weeks పాటు. అండ్ దీని బెనిఫిట్స్కి వచ్చేసరికి చాలా ఉన్నాయండి. ఆల్రెడీ నేను ఇందాక దీనిలో ఏమేమి ఉంటాయో చెప్పాను అవిసె గింజల్లో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది జెల్ కాబట్టి. ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, ఎందుకంటే ఇది అంతగా ఆయిల్ ఏమీ రాదు, పెట్టుకున్న తర్వాత కొంచెం డ్రైగానే ఉంటుంది. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే
ఇది పెట్టుకుని తీసేసిన తర్వాత కొంచెం మాయిశ్చరైజ్ చేసుకోవడం బెటర్. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన ఎఫెక్ట్ ఏంటంటే స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ప్రమోట్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి స్మూత్ ఫైన్ లైన్స్ ఉంటాయి కదా స్కిన్ పైన, అది కూడా పోగొడుతుంది. అలాగే సన్ ట్యాన్ అయినా సన్బర్న్ అయినా వెంటనే వచ్చి ఐస్ క్యూబ్స్ తీసుకొని మనం వాడచ్చు సమ్మర్ కాబట్టి. అలాగే మనకి పింపుల్స్ వల్ల యాక్నే వల్ల స్కార్స్ ఏమన్నా ఉంటే కూడా పోగొడుతుంది. చాలా బెస్ట్ ఇది. స్కిన్ని టైటన్ చేస్తుంది. సో యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. స్కిన్ లూజ్ అయిపోవడం వల్ల మనకి రింకిల్స్ వస్తాయి ఫాస్ట్గా, చిన్న వయసులోనే పెద్దవాళ్ళ కనిపిస్తూ ఉంటాము. సో అలా ఎక్కువ ఏజ్ కనపడకుండా ఉండడానికి మన స్కిన్ టైట్గా ఉండాలన్నమాట. అలా టైట్గా ఉండడానికి ఇది ప్రమోట్ చేస్తుంది. ఆల్రెడీ 4-5 ఐస్ క్యూబ్స్ వాడేసాను. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది ఈ ఐస్ క్యూబ్స్ వాడడం వల్ల. స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఫేస్లో 1-2 డేస్కి చాలా గ్లో కనిపించింది. అండ్ ఐస్ క్యూబ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, టెక్స్చర్ అనేది జెల్ కాబట్టి ఫేస్కి అప్లై చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అన్ని ఫేస్ ప్యాక్స్ కన్నా ఇది నా చాలా ఫేవరెట్ ఫేస్ ప్యాక్ ఇది.